ఇక పల్నాడు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చిలకలూరుపేట మండలం లింగంగుంట్లలో పర్యటించనున్నారు సీఎం. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శించి అనంతరం రైతులతో మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం చంద్రబాబు. కూటమి 2 ఏళ్ల విజయోత్సవంపై ఆయన మాట్లాడనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే సాయి, ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ సీఎం కి సంబంధించినటువంటి కిసాన్ నిధులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈ రోజు అయితే మాత్రం చిలకలూరుపేట లింగంగుంటలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నాడు. ప్రధానంగా కూడా రైతులకు సంబంధించి మొత్తంగా 46,85,000 మంది రైతులకి 3,125 కోట్ల రూపాయల నిధులను అయితే ఈ రోజు విడుదల చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు అనేవి జరిగిపోయి ఖచ్చితంగా కూడా ఈ 11:25 ఆయన తన నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. ఇక్కడికి లింగంగుంట్ల చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయో వాటినన్నింటినీ సందర్శిస్తారు. తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో అయితే మాత్రం ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత సభ వచ్చి 3:20కి స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆయన అయితే మాత్రం కీలకంగా కూడా ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. 2 ఏళ్ల ఏదైతే పాలన ఉందో ఆ పాలనకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఆయన అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మాకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.